హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? నేనైతే కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉండి అయితే మనం లారీ డ్యూటీ అయితే తేవడం అయితే జరిగింది. తర్వాత ఒక 2-3 డేస్ ఖాళీగా ఉన్నానని మా ఫ్రెండ్ అయితే మా తమ్ముడు అవుతాడు అనమాట. ఆ అబ్బాయి అయితే వెహికల్ తీసుకున్నాడు. దీనిపై ఇచ్చాపురం వెళ్దాం అంటే అటుకెళ్ళ లోడ్ వేసుకొని ఇచ్చాపురం అయితే వెళ్తున్నాం. ఇచ్చాపురం వెళ్ళే మీకు కంటెంట్ అంతా ఇప్పుడు ఈ వీడియో పెడతాను. దీని గురించి ఏంటనేది, ఇది ప్లస్సా మైనస్సా, ఈ వెహికల్ తీసుకోవడం మంచిదా కాదా అన్నీ కూడా మీకైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనం ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఇంచుమించు నేనైతే నా దగ్గర ఇటువంటి వెహికల్స్ ఉండేవి. సంవత్సరంన్నర అయితే అవుతుంది, 1.5 year అవుతుంది నేను వదిలేసే అవన్నీ. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడం. కానీ ఇది మన బండిలో ఉన్న లోడ్ ఎంత ఉందో అన్నీ కూడా మీకు ఆటో ఎక్కించైతే చూపిస్తాను అనమాట. అంటే దీనికి ఇచ్చే పాసింగ్కి వీళ్ళు వేసే లోడ్కి అయితే సంబంధం లేదండి. ఇది ఎంత లోడ్ వేయడం కూడా కొద్దిగా రిస్కే, కొద్దిగా కాదు చాలా మటుకు రిస్క్. నేను అవన్నీ కూడా మీకు వివరిస్తాను. వేయచ్చో వేయకూడదో, లేదంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి కూడా ఈ బండి తీసుకోవచ్చా వద్దా మీకు క్లియర్గా కూడా చెప్తాను అనేది. ఓకేనా ఫ్రెండ్స్? మేము ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను వెహికల్ ఈ బండి ఎక్కైతే బూరుగుపూడిలో ఎక్కాం. ఇప్పుడైతే అన్నవరంలో ఉన్నాం. అన్నవరం దగ్గరలో ఇక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది కత్తిపూడి దాటిన తర్వాత. అది కూడా తీసేసారు మన ఆంధ్ర చెక్ పోస్టులు. వెహికల్స్ అనేవి లోడ్ ఎంత పాసింగ్ ఇస్తున్నారు, వీటికి వీళ్ళు వేసే లోడ్ ఎంత అన్నీ కూడా మీకైతే క్లియర్గా చెప్తాను. మనమైతే ఇప్పుడు అన్నవరం ఊర్లోకి వెళ్లకుండా బైపాస్లో వెళ్తే ఇక్కడ అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం అమ్ముతారు. ఇక్కడైతే ఆగం అనమాట. చూసారు కదా ఎంతమంది ఖాళీ లేకుండా ఎన్ని బళ్ళు ఆగినాయో. ఇక్కడ ఇటుపక్క ఎవరు వచ్చినా సరే కంపల్సరీ 1-2-3 ప్రసాదం ప్యాకెట్లు అయితే తీసుకుంటారు మనకులాంటి బళ్ళోళ్ళు. లేదంటే మేము ఫ్యామిలీతో వస్తే మాత్రం ఎక్కువ తీసుకుంటారు అనమాట. చాలామంది ఇక్కడ కొద్దిసేపు ఆగి ఒక 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. టీ కొట్లు అటుపక్క కానీ ఇటుపక్క కానీ 2 పక్కల కూడా ఉంటాయి టీ కొట్లు. కొద్దిగా టీ తాగి రెస్ట్ తీసుకుంటారు. మనం కూడా ఇప్పుడు టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు టీ తాగి అప్పుడు బయలుదేరదాం. మనం వెళ్ళవలసింది అయితే ఇచ్చాపురం అవతలకి ఒక 50 కిలోమీటర్లు వస్తుంది అనమాట. అక్కడ వరకు నాన్ స్టాప్ జర్నీ చేయాలి. ఎందుకంటే ఈ పచ్చిసరికి కదా టైమింగ్ లోడ్ అనమాట. ప్రస్తుతానికి దీనికైతే టైమింగ్ ఇవ్వలేదు, షాప్కి అందే, మార్కెట్కి కాదు. ఓకేనా ఫ్రెండ్స్? దీని గురించి కూడా పూర్తిగా చెప్తాను. ఇక్కడ మీకు కనిపించేదే కొండపైన కనిపిస్తుంది కదా సత్యనారాయణమూర్తి స్వామివారిది ఆలయం అనమాట, పైన అన్నవరం. అయితే మనం అటు ఊర్లోంచి వెళ్తే కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా బైపాస్లోంచి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఈరోజు సండే అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా లోవలోకి అయితే వెళ్తుంటారు. ఇటుపక్క తలుపులంతలు లావా తుని నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అయితే అక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగుతుంటారనమాట. చూసారు కదా అక్కడ, దానివల్లే ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్. లేదంటే మిగతా టైంలో అయితే ఇంతలా ఉండదు ట్రాఫిక్. ఇప్పుడైతే చూడండి ఫుల్ ట్రాఫిక్. అక్కడికి వెళ్ళిన బళ్ళన్నీ ఇక్కడ ఆగుతుంటాయి అనమాట. ఇక్కడ టీ టైం అనిపిస్తుంది కదా, నేను ఎప్పుడు వచ్చినా అక్కడ తాగుతాను అనమాట టీ. అక్కడైతే టీ తాగొచ్చి ఇక్కడ పక్కనే డ్రై ఫ్రూట్స్ షాప్ అయితే ఉంది. అందులో సీడ్స్ ఉండలు అయితే కనిపించినాయి, ఏరుశనగ ఉండలాగా. ఇవి ఆరోగ్యానికి మంచిదని అయితే నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. ఇవి అయితే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. లేడీస్ కానీ జెంట్స్ కానీ తినొచ్చు. ఒకసారి బాగా చూడండి. బూరుగుపూడిలో నేనైతే బండి ఎక్కడో అయితే జరిగింది కదా, ఇక్కడ నుండి అన్లోడ్ పాయింట్కి అయితే 450 చిల్లర అయితే వస్తుంది కిలోమీటర్లో. అంటే మనకి టైమింగ్ ఏమి ఇవ్వలేదంట. నేను టైమింగ్ లోడే అనుకున్నాను. మార్నింగ్ ఏ టైంకి పెట్టినా పర్వాలేదు కాబట్టి. సో జాగ్రత్తగా అలాగా 60-55 అలాగైతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం. మనకి చాలా సేఫ్టీ అనమాట డ్రైవింగ్కి. 60 మ్యాక్సిమం స్పీడ్. దీనికైతే చాలా సేఫ్టీ స్పీడ్ కూడా 60లో వెళ్తే బ్రేక్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది వెహికల్. కాబట్టి ఓవర్ టర్నేజ్ కాబట్టి, ఓవర్లోడ్ కాబట్టి మనం అయితే అదే బెస్ట్కి వెళ్ళాలి. చాలామంది 70-80 తోలుతూ ఉంటారు, అది కంట్రోల్ అవ్వదు. కాబట్టి సేఫ్గా తోలుకుంటే డ్రైవింగ్ చేయండి. సేఫ్గా మీ ప్రాణాలు సురక్షితంగా ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం అయితే చెప్పాను కదా 450 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇద్దరం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ టైంకి వెళ్ళిపోతాం అనేది ధీమాతో అయితే నేను కొంచెం స్పీడ్ వెళ్ళకుండా స్లోగా అయితే వెళ్తున్నాను. తలుపులం లోవలోకి వెళ్ళే మార్గం ఇదే. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. లేదంటే ఇంకా ఫ్రంట్ అటు నుంచి మన రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి దీనికన్నా ముందు ఇంకో రోడ్డు ఉంది, అటు వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ మంది ఇటే వెళ్తారనమాట.
ఇవన్నీ కూడా ఆటోలు కానీ వ్యాన్లు కానీ మా ప్రతిదీ కూడా లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ ప్రతిదీ చూడండి ఇవి. ఇంకా అక్కడైతే అసలు ఖాళీయే లేదు అన్నవరం టెంపుల్ దగ్గర అయితే. లోపల నుంచి బయట నుండి కూడా ఒకేలా ఉన్నదట. ఇప్పుడు మనమైతే అనకాపల్లి ఎండింగ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఫ్లైఓవర్ రోడ్ కొత్తగా వేయడం అయితే జరిగింది రోడ్డు. ఇక్కడ బోర్డు చూడండి, భువనేశ్వర్, కలకత్తా, అలాగే విశాఖపట్నం వెళ్ళే వాళ్ళకైతే ఒకప్పుడు రైట్ తీసుకుంటే సరిపోయేది అనమాట. ఈ రోడ్లో లెఫ్ట్ తీసుకుంటేనేమో మనం విజయనగరం వెళ్ళడానికి అయితే ఎలా యూజ్ఫుల్గా ఉండేది. ఇక్కడ లెఫ్ట్ నుంచి చూస్తున్నారు కదా రోడ్డు, అలా వెళ్తే వైజాగ్ వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే మాత్రం మనం వరుస కలకత్తా అయితే డైరెక్ట్ ఇదే రోడ్డు అనమాట. చాలా బాగా అయితే వేస్తారు ఈ రోడ్డు, 6 లైన్ వేస్తారు. చాలా బాగుంది రోడ్డు, కన్ఫ్యూజ్ అయితే ఏమీ లేదు. శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే విజయనగరం వెళ్ళే వాళ్ళకి కానీ ఈ రోడ్డు అయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళకి మాత్రం అక్కడ ఫ్లైఓవర్ కాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సరిపోద్ది. ఇదే కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకసారి పడ్డా, అలా చాలామంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చెప్పాను, ఎవరేమనుకోవద్దు. మనం అయితే ఇప్పుడు ఒరిస్సా అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారు. వర్షం మాత్రం ఫుల్గా ఉంది, చూడండి ఎలా తడిసిపోయాము. ఈ వర్షంలోనే అలా అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంకెక్కడ నుండి అన్లోడ్ అయిపోయిన తర్వాత మనం కిరాయి అది తీసుకొని ఎంత కిరాయో అన్నీ కూడా మీకు చెప్తాను, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అనేది. ఇక్కడ నుండి అన్న మనకి ఆంధ్ర సైడ్ అన్న ఉంటాయి. అంటే నేను ఇచ్చాపురం అని చెప్పాను కదా, ఇచ్చాపురం కాదు, ఇచ్చాపురం నుంచి ఒక 55 కిలోమీటర్లు అయితే వచ్చాం, ఒరిస్సాలోకి వచ్చాం అనమాట. ఇక్కడ నుండి మళ్ళీ మన సైడ్ ఏమైనా ఉంటే నిలుపుకొని వస్తాం. ఆల్రెడీ ఒక కిరాయి వచ్చింది పాలకొండ నుండి, కానీ అది టైం కుదరక మనమైతే ఆ కిరాయిని అయితే రిజెక్ట్ చేసాం అనమాట. ఇప్పుడు మనం అయితే అన్లోడ్ పాయింట్లో అయితే ఉన్నాం. అన్లోడ్ చేస్తున్నారు, చూస్తారు కదా, వర్షం వస్తుంది ఇక్కడ ఫుల్గాని. రాత్రి అయితే ఇంకా అనకాపల్లి దాటిన తర్వాత వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే వర్షం కారణం చేత వీడియోస్ తీయడానికి అవ్వలేదు. నైట్లో పార్టీ అని ఫోన్ చేస్తే పలాస దాటిన తర్వాత ఇంకా టోల్గేట్ వస్తుంది, కంచిలి టోల్గేట్, అక్కడైతే పెట్టుకొని ఆగి పడుకోండి, నేను 3:30కి కాల్ చేస్తాను అన్నాడు. అయితే అక్కడికి వచ్చేసరికి 1 గంట అయింది. అక్కడ పడుకున్నాం. 3:30కి ఆయన కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఆయన లొకేషన్ పెట్టారన్నమాట. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక స్లిప్ అయితే రాసిచ్చారు. అన్లోడ్ పాయింట్ అక్కడ నుండి 55 కిలోమీటర్లు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం ఫుల్గా ఉంది. ఆ వర్షంలోనే అయితే అన్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. తర్వాత అందులో వచ్చే తుక్కు అయితే చాలా వచ్చిందనమాట. గెల్లలకు సేఫ్టీగా పరిచారు కదా, తుక్కు అయితే చాలా వచ్చింది. మొత్తం మీద మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. కిరాయి కూడా మనకి ఫోన్పే అయితే చేస్తారనమాట. దీనికి వచ్చిన కిరాయి అన్నీ కూడా చెప్తా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అరటిగల్లో నలుగుపోకుండా మధ్యలో తుక్కు అయితే వేస్తారు కదా, అదే అరటాకులు అవి అయితే మొత్తం మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట. బండి చాలా ఉన్నాయి వెనకాల, అది ఎక్కడైనా ఖాళీ ప్లేస్ చూసి అక్కడ పడేయాలి. లేదంటే ఎక్కడ పడేసినా కూడా ఎవరితో ఉన్నా సరే తిట్లు తినవలసిందే మనం. కాబట్టి ఎక్కడైనా ఖాళీ ప్లేస్, చెత్త పడేసుకునే ప్లేస్ ఉంటే అక్కడైతే వేసుకోవాలి. ఇక్కడితో అయిపోలేదు కిరాయి. ఇటు నుంచి మళ్ళీ మనం ఏదో ఒకటి చూసుకొని రావాలి, లేదంటే మాత్రం బాగా లాస్ వస్తుంది అనమాట. ఈ చిన్న బళ్ళతో ఉన్న ఇబ్బందులు ఏంటంటే వీటికి సరిపడగా కిరాయిలు ఉండవు, అలాగని రిటర్న్ కిరాయిలు ఉండవు. అయితే కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు మేము వచ్చిన కిరాయి అయితే పెద్ద కిరాయి ఏం కాదండి. కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల అయితే ఖాళీగా ఉండలేక కిరాయి పెట్టుకున్నాడు మా వాడు. ఇదైతే లాసే కిరాయి.